ఇక్కడే నీ లవర్ ఆ రాజాగాడు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? మాటలు మర్యాదగా మాట్లాడు, పళ్ళు రాల కొడతా. పళ్ళు రాలగొట్టే కార్యక్రమం పక్కన పెట్టి మర్యాదగా నా కౌగిల్లోకి ఎలా రావాలో ఆలోచించుకో. చావు గడిని దగ్గర పడ్డట్టుని, అందుకే ఇలా విర్రవీగుతున్నావు. చావు అది నన్ను దరి చేరాలంటేనే చావుకు చలి జ్వరం వస్తుంది. ఈ భీమన్న పేరు చెబితే చావుకే చలి జ్వరం వస్తుంది. మర్యాదగా నా కౌగిల్లోకి ఎలా రావాలో ఆలోచించుకో. ఛీ, అంటే నువ్వు అంత చండాలుడు అన్నమాట. చందాలుడు కాదే, ఉన్న మాటే. ఛీ, ఈ ఆడపిల్ల ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఏడిపించడం సిగ్గుగా లేదు? నీకు ఇది న్యాయం కాదు. న్యాయం? నీ లవరా రాజాగాడి వల్ల నాకు అన్యాయం జరిగింది. అది ఎవడ పూడుస్తాడే? నువ్వా? వాడా? మధ్యలో ఆ అశోక్ గాడా? నా రాజా వస్తే నీ అంతు చూస్తాడు. రాగానే వాడిని నీ ముంగలే అడ్డంగా నరికి నిన్ను నా ఉంపుడు గత్తలా ఉంచుకుంటాను. ఛీ, దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషివి కాదు. ఒక ఆడదాని గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదు? మెట్ట వేదాంతో మర్యాదగా నా కౌగిల్లోకి వస్తే నిన్ను ఖైదీల్లో అల్లుకొని వదిలేస్తా. కాదు కూదని అనుకుంటే నా కబంధస్థాల్లో నలిగిపోతావు. వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, వద్దు. ఎప్పుడ్రా నువ్వు? ఆ సంగతి తర్వాత చెప్తాను. అమ్మాయి, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా. భీమా, అలా కూర్చో. ఎందుకు ఆవేశంగా? ప్రశాంతంగా కూర్చో. ఎవడ్రా నువ్వు? నా స్థావరంలోకి అడుగుపెట్టి నాకే వార్నింగ్ ఇస్తున్నా. నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. వద్దు, ఆవేశం వద్దు. ప్రశాంతంగా అన్ని వివరంగా సెటిల్ చేసుకుందాం. మాటల తర్వాత ముందు నువ్వెవరో చెప్పు. ఓకే భీమా, నేనెవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదూ. నా పేరే లెజెండ్. లుక్ మిస్టర్ భీమా, నీవు నా వాళ్ళకు చేస్తున్న అన్యాయాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఏకనైనా వాటికి స్వస్తి చెప్పి వేరే స్టేట్ కి మగం మార్చు. బ్రతికిపోతావు. నేనేంటో మర్చిపోతున్నావు. బ్రతికిపోమ్మంటున్నా. రెచ్చగొడుతున్నావు లెజెండ్. బ్రతికిపోమ్మంటున్నా. సవాల్ చేయొద్దు. తెలుగు మట్టి వైపు చూడొద్దు. ఓడిపోతావు. నాతో ఆడుకోవద్దు. చచ్చిపోతావు లెజెండ్. వెళ్ళరు. వెంట్రుక పేగలవు. వెళ్ళరు. ఈ భీమన్న కాలసర్పమై కాటు వేస్తే కాటికి పోతావు. నా స్థావరంలోకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తూ వెళ్తున్నావు. ఉరికంబానికి చిరునవ్వులు చిందించిన భగత్ సింగ్ సాహసాన్ని ఊపిరిగా, తుపాకీ గుండెని తన గుండెకు గురిపెట్టిన తెల్లవాణ్ణి తరిమి కొట్టిన విప్లవ జ్యోతి అల్లూరి చిందించిన రక్తమే నా ప్రాణంగా మారి నీ దగ్గరకు వచ్చాను రా. మర్యాదగా నా మాట విని నీ
ఈ ఆగడాలు ఆపితే మంచిది, బ్రతికిపోతావు. ఇలాంటి వాళ్ళు ఎందరో నాకు సలాములు చేసి సలాములై చల్లగా బ్రతుకుతున్నారు. చావంటే భయపడటానికి, చావంటే భయపెట్టడానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగే గొండా నా కొడుకుని అనుకున్నావురా? భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనక తిరుగుతుంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో వచ్చే 10 మంది తోడు రావాలి. 10 మందితో రా, 10 పెంచుకుంటారా, 10 సార్లు రా. చెమట పట్టకుండా చంపేస్తా. వస్తారా? చేస్తారా? మేము చేతులు ముడుచుకొని కూర్చోలేదురా. చేస్తా. కవిడని చూడను, బొందాన్ని చూడను, మంత్రిని చూడను. ఈ శ్వాసలో వేడి చూసారా? ఈ కళ్ళలో మంటలు చూసారా? తగల పెట్టేస్తా. రాకండి, నరికేస్తా, చంపేస్తా. ఈ భీమన్న స్థావరంలోకి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నావు. ఈ భూమి మీద బ్రతకాలం లేదు.